ఎల్ఐసీలు కట్టడం ఆపండి. న్యూ పాలసీస్ ఇంకా చెయ్యొద్దు. ఎందుకంటే రీసెంట్గా గవర్నమెంట్ అందరినీ న్యూ ట్యాక్స్ రెజైమ్లోకి తీసుకొస్తుంది. కాబట్టి అందులో ఎటువంటి డిడక్షన్స్ చూపించడానికి మనకి వీలు ఉండదు. ఇన్నాళ్ళు మనం సేవింగ్స్ చేసుకుంటూ డిడక్షన్స్ చూపించుకుంటూ ఏదో ₹5 ₹10 కోసం ట్యాక్స్ సేవ్ అవుతుందన్న విషయంలో మనం ఎన్నో పాలసీలు కట్టి ఉండవచ్చు. కానీ ఇంకా న్యూగా ఎటువంటి పాలసీలు తీసుకోవద్దు. వాటి వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. మనీ పర్స్ 2 బుక్లో వంగ రాజేంద్ర ప్రసాద్ గారు ఏడాదికి ₹1,00,000 చొప్పున ఎండోమెంట్ బీమా పాలసీ ప్రీమియం చెల్లిస్తే మొదటి సంవత్సరం పాలసీలో 25% కమిషన్ ఏజెంట్కి వెళ్తుంది. అంటే దాదాపు ₹25,000 ఏజెంట్ కమిషన్గా వెళ్తుంది. తరువాత ప్రతి సంవత్సరము 5% 5,000 చొప్పున ఏజెంట్కి వెళ్తుంది. ఇలా మనం ₹1,50,000 దాకా ఏజెంట్కే కడుతున్నాం పాలసీలో. ఇంకా మనకి వచ్చేది రిటర్న్ చాలా తక్కువ ఉంటుంది. అది 5 to 6% మాత్రమే ఉంటుంది. ఏదో చాలా సంవత్సరాల తర్వాత పెద్ద అమౌంట్ వస్తుందని ఆశతో దాన్ని చిన్న అమౌంట్లు కట్టితే అది 5 to 6% మాత్రమే వస్తుంది. మనీ పర్స్ 2 బుక్లో చెప్పినట్లుగా జీవితంలో చాలా పొరపాట్లు మన అజ్ఞానం వల్ల జరగవు, తెలిసే చేస్తాము. అలాగే ఇది కూడా ఒక పెద్ద మిస్టేక్. మీ సుఖం కోసం, ఆనందం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం కావలసిన డబ్బు పాఠాలకు మీ ఏకాంత గడియలు కొన్ని మనీ పర్స్ 2 పుస్తకానికి ఉపయోగించండి. మనీ పర్స్ 2 బుక్లో చెప్పినట్లుగా జీవితంలో చాలా పొరపాట్లు మన అజ్ఞానం వల్ల జరగవు, తెలిసే చేస్తాము. అలాగే ఇది కూడా ఒక పెద్ద మిస్టేక్.